ఇక ఈరోజు అనగా 26వ తేదీ ఫిబ్రవరి నెల 2025 బుధవారం. ముందుగా అందరికీ అయితే మహాశివరాత్రి శుభాకాంక్షలు ఉన్నాయి. ఇక మనం మొలకల చెరువు అలాగే గురంగొండ టమాటా మార్కెట్కు సంబంధించిన దిగుమతి మరియు ధరల వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. రెండు మార్కెట్లలో కూడా దిగుమతులు తగ్గినాయి, ధర కూడా పెరిగింది. మీకు స్క్రీన్ పైన అయితే నెంబర్ కనిపిస్తుంటుంది. మీరు ఎవరికైనా తక్షణ నందక భూవరం అనే ప్రోడక్ట్లు కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్ బుకింగ్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే మదనపల్లి తక్షణ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుందన్న. కావాలనుకునే వాళ్ళు వచ్చి అదే నెంబర్కి కాల్ చేసి తీసుకువెళ్ళండి. రేపైతే స్టాక్ వస్తుందన్న, ఇవాళ అయితే లేదు, రేపు వచ్చి తీసుకుపోండి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు. ఇక మనం ముందుగా మొలకల చెరువు టమాటా మార్కెట్ ధరల విషయానికి వస్తే, నిన్న మొలకల చెరువు టమాటా మార్కెట్లో 130 రూపాయల దగ్గర నుంచి ఆరంభ ధర 210 రూపాయలు ముగింపు ధర అయితే ఇవాళ స్టార్టింగ్ ప్రైస్ 200 రూపాయలు అన్న. స్టార్టింగ్ ధర వచ్చేసి 200 రూపాయలు. 200 రూపాయల దగ్గర నుంచి 270 రూపాయల వరకు ఇవాళ మొలకల చెరువు టమాటా మార్కెట్లో టాప్ అయితే వేశారు. ఉన్నాయి టమాటాలు 150, 160, 170 ఇవన్నీ క్వాలిటీలు లేవు. క్వాలిటీలు ఉన్న కాయలన్నీ 200 రూపాయల దగ్గర నుంచి ఆరంభ ధర 250 రూపాయలు ముగింపు ధర, టాప్ అండ్ టాప్ 270 రూపాయలు. టుడే మొలకల చెరువు టమాటా మార్కెట్ 22 kg బాక్సెస్ ఎస్పెట్ అన్ క్వాలిటీ టమాటాస్ 200 రూపీస్ స్టార్టింగ్ రేట్, 250 రూపీస్ ఎండింగ్ రేట్, టాప్ అండ్ టాప్ 270 రూపీస్. ఇక గురంగొండ టమాటా మార్కెట్ విషయానికి వస్తే, మన గురంగొండ టమాటా మార్కెట్లో అయితే 30 కిలోల బాక్సులు అయితే ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే, నిన్న 150 రూపాయల దగ్గర నుంచి గురంగొండ టమాటా మార్కెట్ ఆరంభమే 200 రూపాయల వరకు ముగిస్తే ఇవాళ 200 రూపాయల దగ్గర నుంచి ఆరంభ ధర 280 రూపాయలు ముగింపు ధర, టాప్ అండ్ టాప్ 300 రూపాయలు. టుడే గురంగొండ టమాటా మార్కెట్ 30 kg బాక్సెస్ ఎస్పెట్ అన్ క్వాలిటీ టమాటాస్ 200 రూపీస్ స్టార్టింగ్ రేట్, 280 రూపీస్ ఎండింగ్ రేట్, టాప్ అండ్ టాప్ 300 రూపీస్ ఓన్లీ సమ్ ఐటమ్స్. మొత్తానికి రెండు మార్కెట్లలో కూడా ఇవాళ ధర అయితే పెరిగిందన్న. నిన్నటితో పోల్చుకుంటే మార్కెట్లో అయితే రెండు స్పీడ్ అయితే ఉన్నాయి. దిగుమతి తగ్గింది, మెయిన్ రీజన్ అయితే పండగ ఎఫెక్ట్ అయితే పడింది. టోటల్గా నిన్నటితో పోల్చుకుంటే రెండు మార్కెట్లలో కూడా ధర పెరిగింది దిగుమతి తగ్గడంతో. మరి చూడాలి రేపు దిగుమతులు ఏ మేరకు వస్తాయనేది. పండగ అయిపోతుంది కాబట్టి ధరల విషయంలో కూడా కొంచెం క్లారిటీ అనేది వస్తుంది రేపటితో. ఇక ఇన్ఫర్మేషన్ ఇదే అన్న. థ్యాంక్